ఈ విధంగా స్లైసర్ కానీ ఏదైనా పెట్టి చూసుకోండి ఇట్లా. తర్వాత కొంచెం వైట్ రైస్ ఇట్లా పైకని, ఈ వైట్ కొంచెం పైకను, వైట్ మటుకే. తర్వాత ఈ పీసెస్ ఉన్నాయా, ఈ సెంటర్ నుంచి కానీ ఇట్లా కానీ ప్రయోగించొద్దు. ఎప్పుడైనా సరే రైసు ఇట్లా అనొద్దు, రైస్ ఇరిగిపోద్ది. ఇప్పుడు చూసుకోండి, రైస్ ఇరిగిపోయింది. ఇట్లా ఉండొద్దు సార్ రైస్ ఇరిగేది. సైడ్కి చిన్నగా ఫస్ట్ పీస్ అనేది జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి పీసు మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనం కొన్ని రోజులు అయితే నువ్వు కొలతలు చెప్పవు, కేజీలు చెప్పవు, ఎన్ని పీసులో అదే చెప్తావు అట్లా ఆ విధంగా. తర్వాత ఇట్లా పైన వేసుకొని జస్ట్ ఎక్కువ వద్దు, మళ్ళీ అంతా తీయొద్దు, అంతా కలిపొద్దు, బిర్యానీ చల్లారుతుంది. మనకు మినిమం మన టార్గెట్ వచ్చేసి 4 గంటలు ఉండాలి. ఒక పీస్ ఇందులో వేసి తర్వాత ఇట్లా లెగ్ పీస్ ఇట్లా వేయాలి పైనుంచి బయటికి. ఈ విధంగా కస్టమర్కి అవుపడాలి ఏదైనా సరే. కానీ కస్టమర్కి అన్నిటికంటే గొప్పది ఏంటంటే నేత్రానందం. కొంతమంది చేసే పొరపాటు ఏంటంటే ఇస్తేనేమో ఇట్లా మసాలా ఇస్తారు, లేకపోతే వైట్ ఇస్తారు. మనం అప్పుడు నువ్వు ఎంత మంచి అయిన బిర్యానీ వృధా, అట్లా అయ్యేనేయద్దు. మనం కలిపే దాంట్లో ఉంటుంది బిర్యానీ. మన బిర్యానీ అనేది మనం అన్నం కలుపుకున్నట్టు, ఈ అన్నం కలిపినట్టు మనం ఈ విధంగా ఉండాలి. ఇట్లా లైట్ మసాలా లైట్గా ఉండాలి, మరీ హెవీగా ఇవ్వద్దు. ఇట్లా ఇచ్చేసి ఈ విధంగా దీని నుంచి బ్రౌన్ ఆనియను కాస్త కొత్తిమీర, పుదీనా రావద్దు, మళ్ళీ కొత్తిమీర ఒకటి వేసి ఇచ్చేయాలి. వీలుంటే ఇంకా టేస్టీగా కావాలనుకుంటే మీరు ఇందులో మనం 100 గ్రాముల